బాగుందమ్మా. అలాగే తర్వాత రాసైనటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉంటాయి? వృషభ రాశి వారి విషయం తీసుకుంటే ఆదాయం, వ్యయం, రాజపూజ్య అవమానంలో 5 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 4 వృషభ రాశి వారికి. వీరికి ఈ యొక్క గురు భగవానుడి యొక్క మూమెంట్స్ని తీసుకున్నట్లయితే యథార్థవాది బంధు విరోధి అన్న చందాన ఉన్నట్లు మాట్లాడడం బట్టి కూడా కొన్నిసార్లు ఘర్షణలకి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక పరంగా కానీ, ఆలోచన విధానంలో కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి సంవత్సరం ప్రారంభం నుంచి కొంత మిడిల్ దాకా కూడా ఉండే సమయంలో అతి ముఖ్యంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలోనే ఉన్న సందర్భంలో ఆరోగ్య విషయంలో కొంతవరకు అనుకూలతలు ఉంటాయి, ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి, కానీ అవి ప్రయోజనాత్మకంగా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృత్తిలో కొంతవరకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో కానీ, శత్రురోగ రుణాల విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆకస్మిక వాయిదాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎప్పుడైతే గురుడు ఉచ్చరాశి అయిన కర్కాటకంలో ప్రవేశించడం జరుగుతుందో వీరికి ముఖ్యంగా జన సహకారం లభిస్తుంది, కానీ ఆశించిన స్థాయిలో జన సహకారం అనేది కొంత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనల వల్ల, లాభాన్ని పొందడానికి చేసే ఆలోచనల వల్ల కొన్నిసార్లు ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఈ గురుడు మిథున రాశిలో ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తాడో వ్యక్తుల సహకారం లభిస్తుంది, అదేవిధంగా కమ్యూనికేషను ఉంటుంది, అలాగే సజ్జన సహకారంతో పాటు మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి. సామాజిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, భాగస్వామ్య వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ కూడా పుణ్యబలంలో ఏదో రకమైన అవరోధాలు లాంటివి ఏర్పడడం, పూర్వపుణ్యం విషయంలో ఖర్చు అయిపోవడం లాంటిది మొదలైన వాటికి ఆస్కారం ఒకటి. అదేవిధంగా మనం ఆర్థిక విషయాల్లో రావాల్సిన ధనం విషయంలో అది కొంత ఆలస్యంగా ధనం సమకూరే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదే గురుడు ఎప్పుడైతే మనకి సింహరాశిలో కూడా ప్రవేశం జరుగుతుందో సంవత్సరం చివరిలో 1-2 నెలల కాలంలో వీళ్ళకి గృహ సౌఖ్యం అనేది సామాన్యంగా ఉంటుంది. గృహ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. దానిలో సామాన్యంగా ఉండడం, ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి వీలైనంత వరకు గృహానికి సంబంధించి చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం కొంతవరకు అనుకూలం చూపించే అవకాశం అనేది ఉంది. అయితే దాంతోపాటుగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నా ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మీరు చేసే మంచి కార్యక్రమాలకు సంబంధించి కానీ ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి అది మంచి కార్యక్రమాలకే ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో కొంత మీరు మనశ్శాంతిగానే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఇక ముఖ్యంగా శని భగవాను నుండి కనుక తీసుకున్నట్లయితే నెట్వర్క్ అనేది పెంపొందించుకుంటారు. రావలసిన లాభాలు ఆలస్యంగా రావడం, సమయానికి సర్దుబాటు కాకపోవడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో జాప్యం, ముఖ్యమైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, మొత్తానికి మొదలుపెట్టిన పనికి సంబంధించిన విషయంలో అవసరానికి అందుబాటులో లేక ఆశించిన ధనం కానీ, లాభం కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటి వాటికి మాత్రం ఆస్కారం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా బద్ధకం అనేది పెరుగుతుంది. ఆ బద్ధకాన్ని వీళ్ళు సుఖంగా భావించే అవకాశం ఉంది. కాబట్టి బద్ధకం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పనులని వాయిదా వేసే తత్వాన్ని కొంత మార్చుకోవాలి. అలాగే ఆలోచనలు ఆలస్యంగా వస్తాయి. ఆ ఆలోచనలు ఆలస్యంగా వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు ప్రయోజనాత్మకంగా ఉండడం బట్టి ఆలస్యమైన ఆలోచనలైనా అనుకూలంగా ఉంటాయని కూడా మనం ఇక్కడ భావన చేయొచ్చు. ఇక ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో, ఆకస్మిక ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలైనా, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా విశేషమైన ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ మొదలైన వాటిల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే స్థాన చలనాలతో పాటుగా ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, గృహ వాతావరణం కానీ, గృహ నిర్మాణాల్లో కానీ, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇబ్బందికరంగా ఉండడం, సౌఖ్యం తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి. అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కొంత అధికంగా ప్రయాణాలు చేస్తారు. వృత్తిలో ఆశ పెట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తులు తారసపడే అవకాశం ఉంది. కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో అధిక ఆశకి లోను కాకుండా కొత్త వ్యక్తులని నమ్మేటప్పుడు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక అదేవిధంగా ఎప్పుడైతే రాహుకేతువులు మనకి డిసెంబర్ నుంచి వాళ్ళ యొక్క రాసులు మారడం అనేది జరుగుతుందో ఆ సమయంలో కూడా వీళ్ళకి ఏంటంటే గంగా స్నాన ఫలం అనేది దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అదేవిధంగా
ముఖ్యమైన విషయాల్లో అంటే ఉన్నత విద్య కొరకు కావచ్చు, లేకపోతే విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, మొదలైన వాటి కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి కూడా చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే దీంతో పాటుగా ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కమ్యూనికేషన్ మనం మాట్లాడేటప్పుడు మన యొక్క తోబుట్టువులు కావచ్చు, మనకు కావాల్సిన వ్యక్తులతో కావచ్చు, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో, లేకపోతే మనం చేసే ప్రయాణాల్లో, ప్రయాణ సౌకర్యాల్లో మొదలైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ రకమైన విషయాల్లో కమ్యూనికేషన్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మొత్తం మీద తీసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి వీలైనంత వరకు వ్యయం అధికంగా ఉంది. కాబట్టి వ్యయానికి సంబంధించి వీలైనంత వరకు అనవసర వ్యయాలు కాకుండా గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా మోసాలకు ఇది కాకుండా, కొత్త వ్యక్తులతో మోసాలకు లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ చింతామణి గృంతస్థ కానీ, అలాగే స్థలాలు కొనుక్కుందామని చెప్పి ప్రయత్నాలు చేసేవాళ్ళు వరాహాయ ధర్మోద్ధారకాయ త్రివిక్రమాయ అనే శ్లోకాన్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలాంటివి చేసుకోవడం ఉత్తమం. అలాగే శని భగవానుడి వల్ల ఆకస్మికమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా ఈ కేతు వల్ల కూడా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి?